ఏడడుగుల బంధం పార్ట్ 78 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ధరణి చేసిన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు రవివర్మ. అవును అబ్బా రంగా తల్లి బాటు బిడ్డగా పెరిగాడు రవివర్మ. కొన్ని ఈతి బాధలు తెలియదనే చెప్పాలి నాకు. ఫోన్లో మెసేజ్ అయినా పెట్టి వెళ్ళొచ్చుగా, లేకపోతే అన్న భావన రవివర్మ మనసులో ఏదో ఒక కోణంలో ఉంది. అందుకే ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దొరగారికి కోపం వచ్చినట్టుంది అనుకొని ధరణి మనసులో నవ్వుకొని, నిజానికి బాధ్యతగా పెరగడం, బాధ్యత తెలుసుకోలేకపోవడం పెద్దవాళ్ళ వల్ల కొంత వస్తుంది. అత్తయ్య గారు గారాబం ప్రేమ వలన గారాల బిడ్డగా పెరిగారు రవివర్మ. పూర్తిగా తప్పు పట్టలేము. ఏదో ఆ క్షణంలో అంత పెద్ద వయసు ఆమె అలా వర్క్ చేస్తుంటే బాధగా అనిపించింది. గబగబా తొందరలో ఏదో అనేసింది అనుకొని, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది ప్రియా, ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది ప్రియా, ఫోన్ చేయవే అంటూ పాటల ఒక చరణాన్ని పెట్టి సొంతంగా కొన్ని మాటలు పెట్టింది. ఆ మెసేజ్ చదువుకున్న రవివర్మకు పెదాలపై నవ్వు వచ్చింది. అమ్మగారికి కోపం తగ్గినట్టుంది, అయ్యగారిపై దయ కలిగినట్టు ఉంది. కానీ నా మొదటి ప్రేయసితో ప్రయాణం చేస్తున్నాను లాంచీలో, దయచేసి డిస్టర్బ్ చేయకు అంటూ మెసేజ్ పెట్టాడు రవివర్మ. అవును, నా మొదటి ప్రియుడు నన్ను కూడా తొందర పెడుతున్నాడు. సరేలే, మీ పనిలో మీరు ఉండండి, నా పనిలో నేనుంటాను అంటూ మెసేజ్ పెట్టింది ధరణి నవ్వుకుంటూ. రవివర్మ గారిలో ఉన్న కలల రూపానికి కవిత అని పేరు పెట్టి నా మొదటి ప్రేయసి అంటూ ఉంటారు. అది తెలిసిన ధరణి నవ్వుకుంటూ ఉంది. నా మొదటి ప్రియుడు అనగానే అయ్యగారికి ముఖం మారిపోయి ఉంటుంది అని నవ్వుకుంటూ తన మొదటి ప్రియుని, తనలో ఉన్న కళాకారుడిని బయటకు రమ్మంది. సిటౌట్లో ఉండి చక్కటి పెయింటింగ్ వేస్తూ ఉంది ధరణి. ఆమె మనసు బాధపడినప్పుడు రిలాక్సేషన్ కోసం ఎప్పుడూ అలా పెయింటింగ్ వేసుకోవడం ధరణికి అలవాటు. నాకు ఎవరూ లేదు, నువ్వే నా ప్రియుడు అనుకునేది అప్పట్లో చిత్రాలు గీస్తూ. తనలో ఉన్న ఆ చిత్రకారుని ఆ మాట ఎప్పుడూ రవివర్మకు చెప్పలేదు. ఇప్పుడు రవివర్మ గారు తన మెసేజ్ని ఎలా తీసుకుంటారో చూడాలి అబ్బాయి గారి తెలివి అనుకుంటూ నవ్వుకుంటూ అందమైన బృందావనిలో గోపికల మధ్య అల్లరి చిన్ని కృష్ణుడి ఆర్ట్ వేస్తూ ఉంది మనసు పెట్టి ధరణి. ఇంతలో రవివర్మ గారు వెనక నుండి వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు ధరణిని. ధరణి గమనించినట్లుగా ఆర్ట్ వేస్తూ ఉంది ధరణి. నేను లేకపోతే చాలు, నీ మొదటి ప్రియుని నీ మనసులో పెట్టుకొని అన్నీ మర్చిపోతావు కదూ అంటూ ధరణి మెడ వంపులో నుండి ఆమె చెవులను తాకుతూ తన మీసాలతో సరసాల అల్లరిని కురిపించాడు రవివర్మ. అలా వెంటనే మెస్మరైజ్ అయిపోతుంది ధరణి. అబ్బా ఉండండి అన్నది నవ్వుతూ ధరణి. మెసేజ్ చూసి ఏమనుకున్నారు అంటూ నవ్వింది ధరణి. ఓకే, టాలెంట్ ఉన్న మన ఇరువురి మనసులలో భావాలని ఒకటే అని నా పెళ్ళైన మొదటి రోజే కనిపెట్టాను. ఇప్పుడు చిత్రకారుడు తృప్తి పడ్డాడా నీ చేతి వాటంతో అంటూ చిలిపిగా చూస్తూ నవ్వేశాడు రవివర్మ అందంగా. లేదు, మీ మీసం గుచ్చుకోవడం వల్ల వాడు వెళ్ళిపోయాడు అంటూ నవ్వేసింది అల్లరిగా ధరణి. ఏమిటి కోపం నా మీద నీకు అలక? నాకు ఫోన్లో మెసేజ్ కూడా పెట్టకుండా చెప్పకుండా వెళ్ళిపోయావు, ఏమీ చిలక అంటూ ఒక స్టార్ హీరోలాగా డైలాగ్ డెలివరీ ఇస్తూ ధరణిని తన మొగలి పువ్వు ముళ్ళ లాంటి మీసంతో చెక్కిలిగి కలిగిస్తూ ధరణిని నవ్వించాడు రవివర్మ. కృష్ణ తీరానికి వెళ్ళిన విషయము అన్నీ చెప్పాడు రవివర్మ. ఎందుకు అలా వెళ్ళేది కాస్త ఆలోచించండి, మీరు చాలా మంచివారు, నేను కాదనను, కానీ వ్యాపార మెలకువలు ఉండాలి. అది మనకు ఇష్టం లేకపోయినా కూడా మన వస్తువు అది అయినప్పుడు దాని పట్ల బాధ్యత తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే కదా ఆ సంస్థలో పనిచేస్తున్న వర్కర్స్ ఆనందంగా ఉంటారు. మనం అలా వదిలేస్తే చాలామంది అన్నం లేకుండా అయిపోతారు. ఎవరికైనా అమ్మేసిన మొదటి నుండి మీ మీద ప్రేమ బాధతో
చేసిన వారి మనసు కూడా బాధపడుతోంది. మీరే గ్రహించండి, ఇక నేను చెప్పను ఈ విషయం, సరేనా అంటూ నవ్వింది ధరణి. అయితే సరే, నాకు అనిపించినప్పుడు వెళ్తాను, అనుకున్నంతసేపు ఉండగలను, నాకు కాదు అనిపిస్తే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండను, అప్పుడు ఎవరు ఏమీ అనకూడదు. అలా అయితే నేను వెళ్తాను అన్నాడు రవివర్మ. మీ ఇష్ట ప్రకారం చేయండి, మంచిదేగా, మీరు చెప్పిన విషయాలన్నీ బాగున్నాయి, సరే అంటూ నవ్వేసింది ధరణి. చాలా ఫాస్ట్గా మెట్లు దిగి రవివర్మ గారికి భోజనం తెచ్చింది. ఎందుకో నాకు ఈరోజు తినబుద్ధి కావడం లేదు అన్నాడు రవివర్మ. ఎందుకని అన్నది ధరణి. ఆకలి వేస్తుంది, కానీ చేతులతో తినాలి అంటే ఇష్టం కలగడం లేదు. ఈ చేతులకు వేరే పనులున్నాయి, ప్రత్యేకమైన పనులు, అందుకే అంటున్న రవివర్మ గారి చిలిపి చూపులు చూస్తూ, మహాశయ, మగ మహారాజా, మీరు ఎందులోనూ తగ్గరు అన్న విషయము నిదానంగా నాకు తెలుస్తుంది. నేను చెప్పకుండా వెళ్ళాను అన్న కోపంతో నా ఫోన్ 2 సార్లు లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా పూర్తిగా తీరలేదు ఆ అలక. అందుకే అన్నం నా చేత తినిపించుకోవాలి అనుకుంటున్నారు, అంతే కదా యువర్ ఆనర్ అన్నది ధరణి పకపక నవ్వుతూ. అవునులే, గొప్ప లాయర్గా పనికొస్తావు. వేరం అభియోగం పడ్డ వ్యక్తి మనసులోని విషయాన్ని ఇట్టే గమనిస్తావు. మామూలు చూపులా ఆ మధుర మీనాక్షి తల్లి చూపులే అలాగే పట్టేసేదట. ఆ తల్లి తప్పులు కానీ ఒప్పులు కానీ, ఆ తల్లి మహారాణిగా రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు అంటూ నవ్వాడు రవివర్మ. నిజంగా మీకు మెసేజ్ కూడా చేయకుండా వెళ్ళడం నా తప్పే. ఏమిటో ఈ మగవాళ్ళు భారమంతా ఆడవాళ్ళ మీద వేస్తారు. భార్యగా ఏదో తెలియని విప్లవం మొదలైంది నాలో, అందుకే ఒక్క క్షణం అలా ప్రవర్తించాను, సారీ అన్నది ధరణి. ఆలోచిస్తే మీ వైపు కూడా అంత తప్పు కనిపించలేదు నాకు. న్యాయదేవతకు న్యాయస్థానంలో కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి, కానీ మీ దగ్గర ఉన్న ఈ ధరణి సూక్ష్మ దృష్టికి గంతలు కట్టలేదు ఎప్పుడు అంటూ నవ్వింది ధరణి. అసలు ఎలా మాట్లాడుతావు ధరణి, ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ప్రతి మాట, ఎంత అర్థవంతంగా ఉంటుంది అంటూ ధరణి తినిపిస్తున్న ముద్దలు తింటూ ముద్దుగా మాట్లాడుతూ ఉన్నాడు రవివర్మ. భోజనం అయిపోయిన తర్వాత ధరణి వేసిన ఆర్ట్ చూసి చాలా సంతోషపడ్డారు రవివర్మ. బృందావనంలో ఈ అల్లరి కృష్ణయ్య మన ఇంట్లో ఆడుతూ పాడుతూ అల్లరి చేయడానికి ఎప్పుడు వస్తాడో కదూ అంటూ నవ్వుతూ చూస్తున్నారు ధరణి వైపు. మీ ఆలోచన చాలా బాగుంది, కానీ మనకు పుట్టబోయే పిల్లలకు మన వల్ల కానీ ఎవరి జీవితంలో ఆపద ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ముందు, ఆ తర్వాతే మన బిడ్డను కనాలి అన్నది ధరణి స్పష్టంగా. ఏమైంది ధరణి అలా మాట్లాడుతున్నావు అన్నారు రవివర్మ. అదే రోజు రాత్రి చరిష్మా మెసేజ్ పెట్టింది, పాప మీ బిడ్డ అని ఆస్తిలో సగం వాటా తనకు రావాలని కోర్టులో కేసు వేస్తానన్నది అంటున్న ధరణి మాటలకు కోపంగా చూశారు రవివర్మ. అనకూడదు, వదినకు చెల్లెలు అయిపోయింది, లేకుంటేనా ఎంగిలిస్తరాకుల మీద పడుతున్నా కూడా నేను ఎంతో జాగ్రత్తగా ఉండేవాడిని. కనీసం ఆమెతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. అటువంటిది ఆ పాప విషయంలో నన్ను అనుమానించడం అనడం ఏమిటో నాకు అర్థం కాలేదు. తలుచుకుంటేనే చండాలంగా అనిపిస్తుంది. ఒకటి మాత్రం నిజం ధరణి, నేను శీల సంరక్షణ అన్న విషయంలో చాలా ఖచ్చితమైన దృక్పథంతో ఉంటాను. ఆడవారికైనా మగవారికైనా శీలం అనేది ఖచ్చితంగా ఉండాలి. తను ఎంతో క్లోజ్గా నటిస్తున్నా కూడా నేను నా పరిధి దాటేవాడిని కాదు. ఒకరోజు తానే నా రూమ్లో ఉండి కూడా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ నేను చాలా చిరాకుగా నాదైన ప్రపంచంలో గదిలో తలుపులేసుకొని ఆర్ట్ వేసుకుంటూ ఉండిపోయాను. సిగ్గు కూడా లేదు. శీలం పోయింది అని కూడా చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు ఈ మధ్యన ఆడవాళ్ళు. అది ఎంత తప్పు అన్నది అర్థం కావడం లేదు. శీలం అనేది ఒక మనసు, ఒక శరీరానికి, ఒక మనిషికి సంబంధించిన విషయం. ఏమాత్రం సిగ్గు లేకుండా జరగని విషయం జరిగినట్లుగా పబ్లిక్గా కోర్టులో చెప్పుకుంటాను అనడం అసహ్యంగా ఉంది, సిగ్గులేని విషయంలా ఉంది అంటూ కోపంగా ఉన్నాడు రవివర్మ. అన్నయ్య మౌనంగా ఎందుకున్నారు? నా సంగతి ఆయనకు తెలుసు కదా, వదినకు కూడా తెలుసు, మరి అలా ఎలా నన్ను అనుమానిస్తున్నారు? నాకైతే అర్థం కావడం లేదు ధరణి. తర్వాత ధరణి ఫోన్లోకి ఫోటోలు వస్తున్నాయి. చరిష్మా, రవివర్మ ఇద్దరి ఫోటోలు చాలా డీప్గా ఉన్నాయి. ఇదేమిటి అసలు అంటూ చిరాకుగా పడిపోయాడు రవివర్మ. చిన్నప్పటి నుంచి మంచి సిద్ధాంతాలు ఉన్నవాడు రవివర్మ. గుంటనక్కలు తెలివిని గ్రహించలేడు, కానీ మంచితనంతో
ఇలాంటి విషయం నెత్తి మీదకు తెచ్చుకున్నా అనుకుని బాధపడ్డాడు. మరి ఇలాంటి నీచమైన వేషాలు వేస్తారు అని అనుకోలేదు. రవివర్మ ఏదో ఇష్టపడింది అని పెళ్లి చేసుకోవాలని ఇలా నాటకాలు ఆడుతుంది అనుకున్నాడు. కానీ తనకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా ఏదో అక్రమ సంతానాన్ని తీసుకొచ్చి తన బిడ్డ అని చెప్పడం, తన ఆస్తిలో సగం వాటా అడగడం ఎంతవరకు సమంజసం అని ఆవేశంగా మాట్లాడారు రవివర్మ. మీరు ఆవేశపడకండి, ముందు కోపం తగ్గించుకోండి. నేను చెప్తున్నది ఒకటి, కోపం వస్తే మంచి ఆలోచనలు రావు. సరైన ఆలోచనతో చూడండి. ఆ ఫోటోలను, మీరు వేసుకునే డ్రెస్, మెయింటింగ్, అవి అసలు ఎక్కడైనా ఏదైనా ఒక పొరపాటు దొరుకుతుందేమో గమనించండి అన్నది ధరణి. రవివర్మ సునిశ్చితంగా గమనిస్తూ, ధరణి నాకు ఒకటి కన్ఫామ్ అయిందన్నాడు రవివర్మ. చెప్పండి అన్నది నవ్వుతూ ధరణి. ఈ డ్రెస్ నేను వేసుకోలేదు ఎప్పుడు. ఈ డ్రెస్ నా ఫ్రెండ్దే, బెంగళూరులో బిజినెస్ చేశాడు. నా స్థానంలో ఉండి అతను డ్రెస్, మా ఇద్దరు పర్సనాలిటీలు కాస్త ఒకలా ఉంటాయి, అందుకని ముందు నేను గమనించలేకపోయా. మరి నా ముఖం ఎలా అంటించారు అట అన్నాడు రవివర్మ. ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరగా మనము సేకరించి పెట్టుకోవాలి. మనం ఎవరికీ తెలియకుండా బెంగళూరు వెళ్ళాలి. ఇంతవరకు తెలుసు, చరిష్మా కోర్టులో కేసు వేయలేదు అంటే మనల్ని భయపెట్టడానికి అయ్యుండవచ్చు, లేక అసలు నిజం బయటకొస్తే అసలుకే మోసం అని కూడా అనుకోవచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండి కావలసిన అన్ని రుజువులు సేకరించుకుందాం. ఆ తర్వాత ఎలా ఆడిస్తానో మీరు చూస్తారుగా అన్నది ధరణి. లోని లాయర్ బయటకొస్తుంది అంటూ నవ్వింది ధరణి. భర్త వైపు చూస్తూ, ధరణి నేనెంత అదృష్టవంతుడిని నిజంగా. ఇలాంటి విషయం పెళ్ళి అయిన రోజే రిసెప్షన్లో ఒక అమ్మాయి మనసుకు తెలిస్తే ఆ అమ్మాయి మనసు ఎంత వేదన చెందుతుంది. జీవితంలో వాళ్ళిద్దరూ కలవగలరా? విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీ చక్కటి ఆలోచన శక్తి నన్ను గమనించగలిగేలా చేసింది, అదే నా అదృష్టం అన్నాడు నవ్వుతూ రవివర్మ. 7 అడుగుల బంధం అంటే పిచ్చి పిచ్చి మాటలకు విడిపోయే బంధం కాదండి. ఒకవేళ భర్తలో తప్పు ఉన్నా కూడా సరిదిద్దుకొని ఆ 7 అడుగుల బంధానికి చక్కటి నిర్వచనం తెలియజేసి తప్పు చేయని వారు ఎవరు అని అర్థం చేసుకుని ఆ జంటకు జతగా నిలబడాలి. అదే అసలైన బంధం, 7 అడుగుల బంధం అంటూ నవ్వింది ధరణి. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.